మేమైతే 3కి బయలుదేరాం. జస్ట్ 3:20కి ఆ టైంకి పైకి వచ్చేసాం. పైకి అంటే పైకి కాదు, కొండ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అనుకుంటా ట్రెక్కింగ్ ఉంటుందంట. సో విత్ మై ఫ్రెండ్స్ ఇవ్వండి. మామూలు మిస్ అయిపోయా. ఇక్కడ అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు ఈరోజు. ఒకరిద్దరుగా చాలా కొన్ని వందల మంది వచ్చారు. వాటర్ బాటిల్స్ తీసుకోండి, మధ్యలో టీ కాఫీ అలవాటు ఉంటే తాగండి. తమ్ముడు వస్తున్నాను రా. చూస్తాను. మామూలు లేదు భయ్య, వ్యూ చూడండి ఇంకా కిర్రాగ్గా ఉంది. చేతులు రెండు అసలు అనవసరంగా గ్లౌజులు తీసామనిపించింది. మా కెమెరామెన్ కూడా ఇలాగ ఊగిపోతున్నాడు. బాబా మామూలు కాదు, వేరే లెవెల్ ఉంది. అమ్మో మొత్తం పీక్స్. చాలా అంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. వీకెండ్ కదా, మామూలుగా లేరు. రండి మాయా, వనదంగి రండి మాయా, మామూలు లేదు మాయా. మావాడు ఫోటో తీస్తున్నాడు ఫ్రెండ్స్. చాలా వరకు మావాళ్ళు ఫోటోగ్రాఫర్స్ అయిపోయారు. వీడు మాత్రం స్టంట్లు చేస్తాడు, స్టిల్ వేస్తాడు. బ్రో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. నీది మాత్రం అన్ని చేసుకుంటావు, అందరూ కంగారు. చూడండి ఫ్రెండ్స్, ఆడు హట్ అవుతున్నాడు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉందిరా. మాయా టచ్ అవ్వట్లేదు మాయా ఫోన్. మాయా రండి మాయా, వండదంగి రండి మాయా. చూడండి మాయా, హాయ్ మాయా. కంప్లీట్లీ ఫుల్గా సూర్యమయ వచ్చాడు. ఇస్తావని నా కన్నుల నిండా రంగు రంగుల పదాలు తెస్తావని. వచ్చినప్పుడు ఏం కనిపించలేదు, ఇప్పుడు ఏంచి చిన్న డౌట్, అసలు ఇదేనా రాంగ్ రూట్ అనేసి. హాయ్ ఫ్రెండ్స్, మధ్యలో నా తమ్ముడు దిలీప్ మీట్ అయ్యాం. చలి దోల తీరిపోతుంది ఫ్రెండ్స్. ఇటు గొంతుకు పోయింది ఫ్రెండ్స్. నువ్వు వెళ్ళైతే సరేనా, ఓకే బాయ్. బాయ్. ఆల్మోస్ట్ వనజంగి కంప్లీట్ అయిపోయింది. పైన మేఘాలు చూసాం, కింద మేఘాలు చూసాం. అది ఏంట్రా ఏం కనిపించట్లేదు. మళ్ళీ మా గుడారాలకు వచ్చేసాం మేము. భయ్యా ఏముంది భయ్యా. అరే రారా, ప్రకాష్ రా ప్రకాష్. ఇంకా యాక్చువల్లీ మేము అక్కడి నుంచి వచ్చాం కదా, టెంట్లో అమ్మ చల్లగా అయిపోతే పడుకోవడానికి ఇబ్బంది అవుద్ది అనుకున్నాం, కానీ చాలా వేడిగా ఉన్నాయి. ఇంకా రెడీ అవ్వాలి. రెడీ అయ్యి ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో తీస్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. హాఫ్ అన్ అవర్ పడుకుంటా. బాయ్. వనజంగిలోని చాలా అంటే చాలా బెస్ట్ మెమరీసే లీడ్ చేసాం మేము, మా గ్యాంగ్ మొత్తం. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తోని వచ్చి చిల్ అవ్వచ్చు హ్యాపీగా. మస్ట్ అండ్ షుడ్గా మీరైతే వచ్చిన వాళ్ళు హ్యాండ్ క్యాషే పట్టుకోండి. హ్యాండ్ క్యాష్ పట్టుకుంటేనే మంచిది, ఎందుకంటే ఇక్కడ 1% కూడా సిగ్నల్ లేదు. నిన్న నైట్ నుండి ఇప్పటి వరకు నాకైతే ఒక్క మెసేజ్ కానీ కాల్ కానీ ఏం రాలేదు. సో మీరు మళ్ళీ కొండ పైకి వెళ్ళిన తర్వాత మీకు సిగ్నల్ వస్తుంది. ప్రజెంట్ అయితే వనజంగి సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే మాత్రం చాలా హ్యాపీగా కంప్లీట్ చేసాం. ఇక్కడ నుంచి ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట.
సో ఈ మధ్యలో అరకులో చీకులు, బిర్యానీలు అవన్నీ తినే మూమెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మేబీ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. చూద్దాం, లెట్స్ సీ. రెండు ముక్కలు వచ్చాయి. ఒకటి ఓపెన్ చేసిన తర్వాత ఇంకోటి ఓపెన్ చేయొచ్చు కదరా. నేను ఓపెన్ చేస్తున్నాను, అయిపోతాయి ఆన్సర్ అంటావు. దీంట్లో ఏదైనా ఉందని చూడాలి, తెలియట్లేదు బాబా. స్పైసీ చికెన్. బొంగులో చికెన్ అయితే చాలా బాగుంది. ఆ అమ్మ బాగా చేసింది. మా వాళ్ళైతే ముక్కలు కూడా ఉంచలేదు, తినేసారు మొత్తం. ఎదవాలి సరే. రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ బిర్యానీ. 6 మెంబర్స్కి కలిపి ఒక 1200 అయింది అంతే. 6 మెంబర్స్కి కట్టు నిండా తిన్నాం, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం గో టు హోమ్, ఇంటికి వెళ్ళాలి. బాయ్. అమ్మయ్య, ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా మామూలుగా కాదు, ఈ 2 days చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్తోని. మీరు కూడా వెళ్ళండి, మస్తుగా ఎంజాయ్ చేయండి. బట్ బాగా నిద్ర వస్తుంది నాకైతే. మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, గుడ్ నైట్.